మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌశిక్ విషయంలో సుధాకర్ ఇక వైజయంతి చేసిన తప్పును తెలుసుకొని వైజయంతి చెంప పగలగొడతాడు. ఇక వెంటనే నాన్న నాన్న అమ్మ ఏం చేసిందని మీరు అమ్మని ఇలా కొడుతున్నారు అని యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. వదిన ఇంట్లోనే ఉన్నా కూడా నొప్పితో విలవెల్లాడిపోతున్నా కూడా హాస్పిటల్కి వెళ్ళిపోయిందని వీళ్ళు మాకు అబద్ధం చెప్పారు అని కేదార్దాత్రి చెప్తారు. ఈ ఇంట్లో ఏం జరిగినా కూడా మమ్మల్ని తప్పు పట్టడం అలవాటే కదా అని నిషి చెప్తుంది. ఇక వెంటనే కౌశికి నిషి చెంప పగలగొడుతుంది. కింద పడిపోతున్న నిషిని యువరాజ్ పట్టుకొని అక్క ఏంటక్క నిషిని ఇలా కొడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. కౌశికి అయితే కోపంగా ఏంటి చెప్పు, నీ భార్య తప్పు చేసినా కూడా నువ్వు వెనకేసుకొని వస్తున్నావా? ఇందాక నేను నొప్పితో పడిపోయి ఉంటే అది కూడా నొప్పితో విలవెల్లాడుతున్నా కూడా పట్టించుకోలేదు. నా కడుపులో బిడ్డని చంపాలని చూసినప్పుడు నువ్వేమైపోయావు? ఈ తమ్ముడు ఏమైపోయాడు అని కౌశికి అయితే ఇక కోపంగా యువరాజుని కూడా నిలదీస్తుంది. ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అయితే నేను చూస్తూ ఊరుకోను, అస్సలు ఊరుకోను అని కేదార్ ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అయినా మీరు ఈ ఇంట్లో ఉండకపోతే ఇలాంటి గొడవలు అస్సలు జరగవు. నేను ఈ ఇంటి కోడలుగా చెప్తున్నాను. అసలు ఈ ఇంట్లో ఉండే హక్కు మీకు లేదు. నడవండి బయటికి మర్యాదగా అని నిషి అయితే కేదార్ దగ్గరికి వచ్చి కేదార్ కాలర్ పట్టుకుంటుంది. కేదార్ని గెంటేయడానికి రెడీగా కాలర్ పట్టుకోబోతూ ఉంటుంది. వెంటనే ఇక ధాత్రి అయితే నిషి చేతిని పట్టుకొని వెనక్కి పెట్టి మెలిపెట్టేసి తిప్పేస్తుంది. ఇంకోసారి కేదార్ కాలర్ పట్టుకోవాలన్న ఆలోచన వచ్చినా కూడా నిన్ను చంపేస్తాను అంటూ నిషిని తోసేస్తుంది. ఇక నిషి అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది.